మ్యాథ్స్లో మార్కులు తక్కువైనందువల్ల అమ్మతో నేను ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పాను. అమ్మ దానికి ఒప్పుకుంది. మొదట్లో 1 నెల ఏ సమస్య లేకుండా ఉన్నింది. దాని తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పడానికి నా పక్కలో వచ్చినప్పుడల్లా అతను ఒక సార్లాగా నాతో బిహేవ్ చేయలేదు. మొదట్లో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ దాని తర్వాత కొంచెం కొంచెం ఎక్కువ చేశారు. ముందు ఈ విషయం అమ్మతోనే చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం చాలేదు. అలా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఒకరోజు అతను నన్ను ఆ రోజు గురించి ఆలోచిస్తే ఇప్పుడు కూడా భయంగా ఉందక్కా. నువ్వెందుకే పిచ్చిదానిలాగా చేశావు? ఇవన్నీ అప్పుడే ఇంట్లో చెప్పుండొచ్చుగా. చెప్పినా ఏం ప్రయోజనం ఉండదక్కా. మా నాన్నకి ఆయన మీద చాలా నమ్మకం. ఆ తర్వాత అమ్మ అతనితో మాట్లాడేటప్పుడు ఏ ఛ, నువ్వు అలాగంతా అనుకోకు. లేదక్క, నిజం చెప్తున్నాను. ఇప్పుడు అతను పనిచేసే కాలేజీలో నన్ను కూడా చేర్చారు. అక్కడ కూడా నా పరిస్థితి ఇదే కదా. సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇది ఇంట్లోనో లేకపోతే ఎవరితోనూ చెప్పద్దు. చెప్పి యూస్ కూడా లేదు. దీనికి కావాల్సిన మందు నువ్విస్తేనే చాలు. రా, పద. ఏమే అయినా ఏదో అయినా నాకు నువ్వు కావాలి. ఈ లోకంలో ఎవరున్నా ఎవరెవరో పాడుతున్నా పాటలను నేను ఇప్పుడే ఘోరంగా ఉండే భూమిపై ఎన్నెన్నో మనసులు ఉన్న మంచోళ్ళు చాలా తక్కువ. ఇక్కడ ఉండే సమయం ఏమో కాలం మరిసేను, ఇప్పుడు కురిసేను. కష్టాలను దాటి నేను ఇష్టాలను పెట్టేశాను. గెట్టింగ్ బోర్డ్, దీనికి కారణం ఎవరు? నువ్వు నాకిప్పుడే చెప్పు ఎవరు? వాళ్ళెవరో చెప్పు. ఈ నిమిషాలే నాకు కావాలి. వచ్చింది నాకు మంచి రోజులు. ఏమేమో అయ్యే ప్రపంచంలో నాకు చాలు చాలు. ఒక రోజు చాలు, నాకింతే చాలు. క్షణంలో నేను తీర్చి వెళ్ళిపోతాను. నేను అన్ని ఉన్నా ఇలాగే ఉంది. ఇదరా చూడు కలియుగం. ఏమ్మా? ఏంటో చెప్పండి, వినిపిస్తోంది. నాకు కాస్త టీ పెట్టిస్తావమ్మా? నేను చదువుతున్నానని చూశారుగా, మీరే పెట్టుకోండి. పాపను ఎవరు చూసుకుంటారు? దాంతోపాటు నాకు కొంచెం క్యారెట్ జ్యూస్ ఇవ్వండి. నేను తెల్లగా అవ్వాలి కదా. తీసుకొని వస్తానే. పెద్దగా ఆర్డర్ వేస్తాను మహారాణిలాగా. రానా, ఇలా కూర్చో. తెలిసిన వాళ్ళు ఎవరు కనపడడం లేదే. ఎవడైనా డబ్బిస్తే బాగుండు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఈడ మనోడు ఉన్నాడు. రే, దొరికాడు. వీడు చాలులే. ఈ స్టాండ్ ఒకటి ఎప్పుడు ఎలాగోలా బుట్టలు పడేద్దాం. కొంచెం ఇలారా. ఓ 500 ఉంటే ఇస్తావా? 500? నేనా? రే, అప్పుగా ఇవ్వద్దు. కలెక్షన్ల నుంచి పో. ఏదైనా పనిలోకి పోరా. పానికి మా ఇంట్లో కుక్క కూడా వెళ్ళదు. పానికి వెళ్ళాలంట. మన రాము తిరిగి వస్తున్నాడు. చిన్న పార్టీ చేసుకుందామని. వాడు ఇప్పుడే కదా అక్కడికి వెళ్ళాడు. కర్మరా. 500 కదా, ఇవ్వరా ప్లీజ్. ఇవ్వవా నువ్వు? అలాగా, సాయంత్రం గుడికిరా. నీ సంగతి అప్పుడు చెప్తాను. చూద్దాం. వీడి పేగుల్లోడి బోటి తయారు చేస్తాను. నీకేమైనా పనుందా? నాకు పని ఉంటే నీ కొట్టుకొచ్చి ఇలా అట్టుబడి తింటూ ముంచుంటాను. తిన్నది కాకుండా ఎక్స్ట్రా లోటి. నా కర్మ కొద్దీ ఈడొకడు. వచ్చేసావా నాన్న? ఏంట్రా చిక్కుపోయావు? బాగున్నావమ్మా? ఏంట్రా అక్కడ తినడానికి ఏం దొరకలేదు? అక్కడ క్లైమేట్ మనకి సెట్ అవ్వదమ్మా. పాప ఎక్కడా? లోపలే ఉంది. ఇతన్ని ఎవరా బండ్లు ఎక్కించింది? అమ్మా, నన్నే ఎగతాళి చేస్తావా? లగేజ్ మొత్తం నేనే మోసుకొస్తున్నాను. నేనేమన్నా ఒంటిని అనుకున్నారా? రేయ్, తిను నాన్న, నీకోసం చేయించాను, తిను. అరే అమ్మా, ఇలాంటి భోజనం చూసి ఎన్నేళ్ళయిందో. ఎంత బాగుందో. త్వరగా తినరా. ఇంకా వేయనా? ఇదిగో చాలు చాలు చాలు. కొట్టొద్ది శిశుబలని ఇస్తున్నాడు కదా,
అది నేను సూరత్తో తీసుకోమని చెప్పాను. ఏం చేయను, ఇక్కడ ఎవరికి తీసుకోవడానికి టైం లేదంట. అందుకే నమ్మకం లేని వాళ్ళని పంపించాల్సి వస్తుంది. ఏం చేద్దాంలే. నాకు బాగా అర్థమవుతుందమ్మా. అర్థమైంది కదా, అది చాలు. సంతోషం. నువ్వు తిను బాబు. మ్మ్. ఏంటిది అమ్మ నీ గురించి కంప్లైంట్లు చెప్తుంది? మీరు ఆ కంప్లైంట్లు మాత్రమేగా వింటారు. ఇలా చూడు జానకి, నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. నా మూడు స్పాయిల్ చేయకు. ఎంతసేపటి నుంచి ఇక్కడ నించున్నాను, ఎలా ఉన్నావని కూడా మీరు అడగరా? అది ఇప్పుడు అడగడం లేముంది, నువ్వు ఇక్కడ బాగానే ఉంటావుగా. అవును, చాలా బాగున్నాను. అది కాస్త ఓవర్గా ఉంది. నువ్వు ఇక్కడికి రావే. నాకు తెలుసు ఇక్కడ అన్ని పనులు నువ్వే చేస్తున్నావని. నువ్వు చాలా కష్టపడుతున్నావు. అమ్మకి హెల్ప్ చేసి చేయకుండా అన్నీ ఓకే. నన్ను ముట్టుకోవద్దు. ఏ ముట్టుకుంటే ఏమవుతుంది? నేను నీ భర్తని, నువ్వు నా భార్య. అందుకని అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చు, నాకు అధికారం ఉంది. ఏంటో అధికారం? నీ మెడలో కట్టిన తాళి. నువ్వు అనుకునేటప్పుడల్లా ముట్టుకోవడానికి వదిలేయడానికి కాదు ఈ అధికారం. ఇలా చూడు జాను, ఇలాంటి మంచి రోజుల్లో నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మంచి రోజు? నీకు కావాల్సిందంతా చేయడానికా? నిన్ను ఎందుకు ఆపేశావు? కొట్టు. ఒక కుక్కలాగా ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోయాను తెలుసా? నువ్వు చెప్పింది, మీ అమ్మ చెప్పింది మాత్రమే వింటున్నా. ఇక నేను ఇవన్నీ తట్టుకోలేను. లేకపోతే బయటికి పోవే. ఖచ్చితంగా పోతాను. ఒక బిడ్డ పుట్టాక ఈ ఇల్లు కిచెన్ తప్ప వేరే ధ్యాసే నాకు లేదు. ఎవరూ నా గురించి ఆలోచించట్లేదు. ఇక మీదటైనా నాకు మంచి లైఫ్ కావాలి. దానికి మధ్యలో ఇంకొక బిడ్డ నా వల్ల కాదు. ఇక్కడ నీ లైఫ్ కున్న ప్రాబ్లం ఏంటే? తినడానికి భోజనం, వేసుకోవడానికి బట్టలు దొరుకుతున్నాయి, అదే కదా నీ పొగరు. తిండి బట్టలు దొరికితే చాలు కదా. మరి నీకు ఇంకేం కావాలి? అంతకుమించి నువ్వు అనుకున్న పనులనే ఇక్కడ జరగవు. నాకు తెలుసు. ఇన్ని రోజులు నేను చదివిన దానికి అసలు మర్యాద లేదు కదా. లేక మీ మగవాళ్ళు మాత్రమే ఉద్యోగానికి వెళ్ళాలా? సరే, నాకేం వద్దు. నన్ను ఉద్యోగానికి వదలొద్దు. అట్లీస్ట్ నేను ఒక ట్యూషన్ తీస్తానని చెప్పినా దానికే నేను వదిలేరా? లేదు, ఓకే అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఈ కుటుంబంలో నువ్వు సంపాదించనక్కర్లేదు, నాకు నచ్చదు. ఒకళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం సంపాదించడానికే కాదు. ఉద్యోగం, లైఫ్ ఇదంతా ప్రతి ఒక్కరికి కళ. మీలాంటి మగవాళ్ల వల్లే ఎంతో మంది అమ్మాయిలు ఇంకా కిచెన్లోనే పడున్నారు. ఆ గుంపులో ఒకదానిగా ఉండడం నాకు ఇష్టం లేదు. లేకపోతే మూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరవే. తీసురా. దారా బంగారం, ఆ, బంగారం. రారా. నాన్నకు ఫోన్ అమ్మా. చేద్దామా? అమ్మా, ఇలా తీసి అలా వద్దు చేయాలి. నాన్న. చూడు 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 చూడు, ఇప్పుడు చేస్తారు. హలో, ఎవరు? మా నాన్నేనా? మా నాన్నే కదా. నాన్న, అమ్మా. ఏం చేస్తున్నా? నీకేమైనా సమస్య ఉందా? లేదు నాన్న. ఎందుకు అడిగారు? కొన్ని రోజులుగా నేను చూస్తున్నానమ్మా, నీకేదో సమస్య ఉంది. లేదు, అలాగేం లేదు నాన్న. ఏదైనా నాకు చెప్పమ్మా. రామ్ సమస్యనా? ఆ, అలాంటివేం లేదు నాన్న. మీకే అలా అనిపిస్తుంది అంతే. ఆ, ఏమైనా సరే, మేమిద్దరం ఏదైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించమ్మా. నీ జీవితం బాగుండాలని మేము అనుకున్నాం. అచ్చు. ఆ? హలో. నువ్వు మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హలో, పిలు పిలు. అంతే. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఓ, కళ్ళురా నువ్వు. నువ్వు బాగా చదువుకుంటావు కదా. హలో అను, హలో అను. ఇక్కడ చూడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో ఇక్కడ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
కొత్త టీచర్ కదా? అవునండి. మీరు సెకండ్ స్టాండ్ కి వెళ్ళాలి. ఓకే. క్లాస్ అక్కడే ఉంది. సరేనండి. అయితే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మీకు నా పేరు తెలుసా? తెలీదు. నా పేరు జానకి. ఈ రోజు నుంచి నేనే మీ క్లాస్ టీచర్ని. ఓకే.